బాలు తలుపులు బాదడంతో రోహిణి మనోజులు మండిపడతారు. నువ్వే నా కొడుకుని ఉసుగొలిపావా అని మీనాని ప్రభావతి అడుగుతుంది. దీంతో రవి, శృతి ఏం జరిగిందో చెప్తారు. దాంతో చేసేది లేక రోహిణి, మనోజులు హాల్లోనే పడుకుంటారు. బాలుని పడుకోనివ్వకూడదని అనుకున్న మనోజ్ పదే పదే తలుపులు కొడుతూ అది మర్చిపోయా, ఇది మర్చిపోయా అంటూ విసిగించేస్తాడు. చివర్లో మీనా రావడంతో ఆమెను హత్తుకుని పడుకుంటాడు బాలు. నిద్ర పట్టక అటూ ఇటూ తిరిగిన మనోజ్ ఉదయాన్నే తల్లి దగ్గరకెళ్లి నా రూమ్ నాకు కావాలి అని పట్టుబడతాడు. దాంతో ప్రభావతి వారం రోజులాగితే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ఉండగా డైనింగ్ టేబుల్ మీదే పడుకుంటాడు మనోజ్. షాప్ ఓపెనింగ్ కి ఎవరిని పిలుస్తున్నావని శృతి ప్రశ్నించగా ఎవరో ఎందుకు అమ్మ చేతుల మీదుగానే షాప్ ఓపెనింగ్ చేయాలి అని అంటాడు బాలు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది. ఇక సెప్టెంబర్ 16వ తేదీ 511వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఇంట్లో వాళ్లు చెప్పడంతో షాప్ ఓపెనింగ్ అత్తయ్యతోనే చెయ్యిద్దామని రోహిణి అనడంతో మనోజ్ సరేనంటాడు. ఇప్పుడు ప్రభావతి దీపావతిగా వెలిగిపోతుంది అని బాలు ఆట పట్టిస్తాడు. షాప్ ఓపెనింగ్ రోజున ఫ్యామిలీ అంతా ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో కామాక్షి వచ్చి నాకోసమే ఎదురుచూస్తున్నారా అని అడుగుతుంది. పార్లర్కు వెళ్లొచ్చేసరికి లేట్ అయిందని, మేకప్ మెన్ ని ఇంటికే పిలిపించుకున్నానని చెప్తుంది. డెకరేషన్ అద్దిరిపోయిందని బాలు సెటైర్లు వేస్తాడు. ఓ అతిథి కోసం ఎదురుచూస్తున్నామని ప్రభావతి చెప్పడంతో అంత ప్రత్యేకమైన గెస్ట్ ఎవరు అని అడుగుతుంది బాలు అత్త. ఇంతలో శృతి అమ్మగారు వస్తారు. మీరొచ్చాకే రిబ్బన్ కట్ చేయాలని అందర్నీ ఆపాను అంటుంది ప్రభావతి. ఆ వెంటనే శృతి తల్లి రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేస్తుంది. అందరూ ఉన్నారు, మరి మీ ఇంటి నుంచి ఎవరు ఎందుకు రాలేదు అని మీనాని సత్యం అడుగుతాడు. ఎవరూ పిలవలేదు, అందుకే నేను రమ్మని చెప్పలేదు అంటుంది మీనా. ఆ మాటలతో సత్యం బాధపడతాడు. మీ వాళ్లు పిలవకపోయినా వస్తారు కదా అని ప్రభావతి సూటిపోటి మాటలు అంటుంది. అంత సిగ్గుమాలిన వాళ్లు మా ఇంట్లో ఎవరూ లేరు అని మీనా కౌంటర్ ఇస్తుంది. వాళ్లు వచ్చి మాత్రం ఏం కొంటారు, షాపు చూసి కుళ్ళుకుంటారు. అదే శృతి వాళ్ల అమ్మైతే వాళ్ల స్థాయి వస్తువు కొంటుంది. అలాంటి వాళ్లు వస్తేనే స్థాయి పెరిగేది అనంటుంది ప్రభావతి. అత్తగారి మాటలతో మీనా బాధపడుతూ వెళ్లిపోతుంది. ఏమైందని బాలు అడగ్గా ఏం లేదు అంటుంది. షాప్ ఓపెన్ అయ్యాక మనోజ్ వెళ్లి ఓనర్ సీట్లో కూర్చుంటాడు. కొడుకును చూసుకుని ప్రభావతి మురిసిపోతుంది. ఎప్పటికైనా వాడికి ఇలాంటి యోగం రాసుంది అనంటుంది. జైల్లో ఉన్న రోహిణి వాళ్ల నాన్న డబ్బులు ఇవ్వబట్టి ఈ షాప్ పెట్టారని, లేకపోతే ఏ గుడి ముందో అంటూ కామాక్షి సెటైర్లు వేస్తుంది. మనోజ్ ని పిలిచి ఇకనైనా పార్కుల్లో పడుకోకుండా వచ్చిన లక్షలు మింగకుండా బుద్ధిగా సంపాదించుకుని నా దగ్గర 4 చిట్టీలు వేసుకుని షాప్ ని డెవలప్ చేసుకోమని సలహా ఇస్తుంది కామాక్షి. ఇంతలో షాప్ ఓనర్ వచ్చి ఓనర్షిప్ మార్చిన పత్రాలు తీసుకొచ్చి మనోజ్ కిస్తూ ఉండగా వాటిని మా అత్తయ్యగారి చేతుల మీదుగానే తీసుకుంటాం అని రోహిణి అంటుంది. దాంతో ప్రభావతి సంతోషించి ఆ పత్రాల్ని మనోజ్ చేతుల్లో పెడుతుంది. ఆ పత్రాలు జాగ్రత్తగా దాచుకోవాలంటుంది కామాక్షి. ఈ షాప్ ఇంత తక్కువ రేటుకి ఇచ్చానంటే అందుకు కారణం నీ తమ్ముడు బాలు అనంటాడు ఓనర్. డబ్బులిచ్చింది మా మనోజే కదా అని ప్రభావతి అంటుంది. మనోజ్ వాళ్ల నాన్నగారు మలేషియాలో జైల్లో అనబోతూ ఉండగా ప్రభావతి అడ్డుకుంటుంది. ఇంతలో సీనియర్ స్టాఫ్ కొంతమందిని పిలిచి వాళ్లను జాగ్రత్తగా చూసుకోమని ఓనర్ చెప్పగా ఆలోచిస్తాను అంటూ మనోజ్ ఆన్సర్ ఇస్తాడు. ఎన్నాళ్లు బాగా చూసుకున్నానని వదిలి వెళ్లాలంటే పుట్టింటిని వదిలి వెళ్లినట్లుగా ఉందని ఓనర్ బాధపడతాడు. మీ బిడ్డల దగ్గరికి వెళ్లడం కోసమే కదా అమ్మేశారు, ఆ సంతోషం ముందు ఈ బాధ చిన్నదే అనంటాడు సత్యం. మా మనోజ్ పార్లర్ అమ్మ బాగా చదువుకున్నారని, ఇద్దరూ కలిసి మీ షాపుని రెట్టింపు చేస్తారని బాలు అంటాడు. కన్నబిడ్డను అప్పగించినట్లు అప్పగించి వెళుతున్నాడని కామాక్షి అంటుంది. కన్నబిడ్డను కర్కసుడి చేతిలో పెట్టి వెళ్లిపోతున్నాడు అనంటాడు బాలు. ఇంతలో రోహిణి ఫ్రెండొచ్చి మొత్తానికి తిమ్మిని బొమ్మిని చేసి మనోజ్తో షాప్ పెట్టించావు అని మెచ్చుకుంటుంది. మీ మామగారిచ్చిన డబ్బును మీ నాన్నగారిచ్చారని చెప్పి ఏ కొడుక్కి వాటా లేకుండా చేసి మనోజ్తో షాప్ పెట్టించావు అని అంటుంది. ఆ మాటలతో షాక్ అయిన రోహిణి సైలెంట్ గా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. షాపులోని మిక్సీ చూసిన మీనా ముచ్చటపడుతుంది. మా నాన్నమ్మ ఊళ్ళో రుబ్బురోలు వాడుతుందని, అందుకే ఇంకా గట్టిగా ఉందని అంటాడు బాలు. మిక్సీలు తయారు చేసిన వాడు బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటే మనం మాత్రం బాగా బద్ధకం సంపాదించుకుంటున్నామని సెటైర్లు వేస్తాడు. వీటి వల్లే మాలాంటి వాళ్లకి పువ్వులు అమ్ముకోవడానికి టైం దొరుకుతుంది అంటుంది మీనా. ఒకప్పట్లా అందరూ నడక ఆరోగ్యకరమని అనుకుంటే మీ టాక్సీలొచ్చేవా, మీకీ పని దొరికేదా అని మీనా కౌంటర్ వేస్తుంది. ఫర్నిచర్ షాప్నైనా నిలబెట్టుకో, రోహిణిని టెన్షన్ పెట్టొద్దు అంటూ మనోజ్తో ఆమె ఫ్రెండ్ చెప్తుంది. ఆ తర్వాత శృతి తల్లికి షాప్ అంతా తిప్పి చూపిస్తాడు మనోజ్. అన్నింటిలోకి కాస్ట్లీ సోఫా చూపించమని అడుగుతుంది శృతి తల్లి. ఆ వెంటనే 1,50,000 పెట్టి సోఫాను కొనేస్తుంది. ఇంతలో మీనా మిక్సీ తీసుకొనొస్తుండగా ఏం కొన్నావ్ అని అడుగుతుంది మీనా. ఇది 5,000 కూడా ఉండదని శృతి వాళ్ళ అమ్మగారు చూడు ఎంత ఖరీదైంది కొనిందో అని మీనాను అవమానిస్తుంది ప్రభావతి. శృతి వాళ్ళమ్మ బాగా రిచ్, బాలు అమ్మ బాగా పోర్ అని సెటైర్లు వేస్తుంది కామాక్షి. ఇంట్లో ఒక మిక్సీ ఉంది కదా అని ప్రభావతి అడిగితే అది నువ్వు కాపరానికొచ్చినప్పుడు కొన్నది అనంటాడు బాలు.
ఫస్ట్ బోని శృతి వాళ్ళ అమ్మగారే చెయ్యాలని పువ్వులు అమ్ముకునే దాని చేతిలో ఏముంటుందని ప్రభావతి అనడంతో మీనా బాధపడుతుంది. నీ పెద్ద కోడలు పార్లర్ పెట్టింది, అదేమైనా నిలబడిందా అని బాలు నిలదీస్తాడు. నా పెద్ద కోడలు అదృష్టవంతురాలు కాబట్టి పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి షాప్ పెట్టించిందని, నీ పెళ్లానికి లేదు కాబట్టి పూలకొట్టు పెట్టిందని నానా మాటలో అంటుంది ప్రభావతి. ఇంతలో శృతిని ఏం కొన్నావు అని అడుగుతుంది మీనా. హెయిర్ డ్రైయర్ కొన్నానని, నేను మా అమ్మంత రిచ్ కాదు కదా అనంటుంది శృతి. అందరూ వాళ్లకు కావాల్సింది కొంటుంటే నువ్వు ఇంటికి కావాల్సింది కొన్నావు అనంటాడు సత్యం. ఈ విషయం ఇక్కడ ఎవరికీ అర్థం కాదు అని బాలు సెటైర్లు వేస్తాడు. శృతి తల్లిని బోణీ చేయమని ప్రభావతి అడుగుతుంది. మీనా కొన్నదానికి బిల్లు నేను కడతాను అని సత్యం అంటే నేనే ఇస్తాను అంటాడు బాలు. ఏదీ ఉచితంగా తీసుకునే అలవాటు నాకు లేదు, మా ఆయనకు లేదు అనంటుంది మీనా. సోఫా కొన్నందుకు మనోజ్ బిల్లు రాసివ్వగా శృతి తల్లి 1,00,000 డబ్బు ఇవ్వడంతో అది చూసి ప్రభావతి కళ్లు వెలిగిపోతాయి. ప్రభావతిని పక్కకు తీసుకెళ్లి, నువ్వు నేల మీద నిలబడ్డం లేదని, ఇంకొకరి మేడ మీదకి ఎక్కి గోడ అవతలకు పోతున్నట్లుగా ఉందని చీవాట్లు పెడతాడు సత్యం. అందరి ముందు ఇంటి కోడల్ని తక్కువ చేయడం ఎప్పుడు మానుకుంటావు అని మండిపడతాడు. మీనా తల్లి కూడా వియ్యపురాలేనని, అదే గౌరవం ఆమెకెందుకు ఇవ్వడం లేదని నిలదీస్తాడు సత్యం. ఇవాళ ఆవిడ్ని ఎందుకు పిలవలేదు, డబ్బుంటేనే గౌరవం మర్యాద ఇస్తావా అని ఫైర్ అవుతాడు. డబ్బున్న వాళ్లు బోనీ చేస్తే మనోజ్ జీవితం బావుంటుందని అలా చేశాను అంటుంది ప్రభావతి. మనోజ్ని కన్నట్లే బాలుని కూడా కన్నావు, కాని బాలు గురించి నువ్వు ఏనాడో ఆలోచించలేదు అని మండిపడతాడు సత్యం. అయినప్పటికీ బాలు మీనాలు మనిద్దరి గురించే ఆలోచిస్తారు. నువ్వు కన్నా ఆ మనోజ్ గాడు మాత్రం నీ చెయ్యి మంచిది కాదని నీతో బోనీ ఎందుకు చేయించలేదు, నీ చెయ్యి మంచిదని నీతో ఎందుకు బోనీ చేయించలేదు అని ప్రశ్నిస్తాడు సత్యం. నీ మలేషియా కోడలు నీ బంగారు చేత్తో ఏదైనా కొనమని అడగలేదే అనంటాడు. మీనా కాబట్టి అన్ని మౌనంగా భరిస్తోందని, అది వదిలేస్తే గుక్కెడు మంచినీళ్లు కూడా నీకు దొరకవు అని హెచ్చరిస్తాడు. షాప్ ఓపెన్ చేసిన తర్వాత డబ్బు లెక్కబెడుతున్న మనోజ్ ని చూసి మురిసిపోతుంది రోహిణి. ఆ డబ్బంతా మీ నాన్న పంపించాడని చెప్పడం వల్ల ఈ షాపుకి ఓనర్నయ్యాను అంటాడు మనోజ్. నన్ను చూసి నవ్వుకున్న వాళ్లు ఏడ్చేలా చేస్తాను అని అంటాడు. ఇంతలో పాత ఓనర్ దగ్గర పనిచేసిన స్టాఫ్ ను పిలిపించి బయటికెళ్లిపోమని చెబుతాడు మనోజ్. ఆ మాటలతో రోహిణి, స్టాఫ్ కూడా షాక్ అవుతారు. మీ పాత ఓనర్ ముసలైన, అందుకే మిమ్మల్ని ఇంకా కంటిన్యూ చేశాడు. మీరు గట్టిగా ఒక టేబుల్ కూడా జరపలేకపోతున్నారు, అందుకే మీ అందర్నీ తీసేస్తున్నాను అని అంటాడు మనోజ్. ఆ మాటలతో రోహిణి షాక్ అవుతుంది. మేమంతా పని చెయ్యందే ఇంతకాలం ఈ షాపు ఇంత బాగా నడిచిందా? మా రక్తాన్ని చెమటగా చేసి పనిచేశాం అనంటారు స్టాఫ్. నాకు కావాల్సిందే యంగ్ బ్లడ్ అనంటాడు మనోజ్. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.